అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో అనేక మత విశ్వాసాలు, వాటి మధ్య వ్యత్యాసాలు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. వీక్షకులకు ముందుగా ఒక ప్రశ్న. దైవం మనుషులను సమూహాలుగా విభజించాడా? లేక మనుషులు వివిధ దైవ రూపాల పేరుతో సమూహాలుగా విడిపోయారా? లేక మనుషులు వివిధ దైవ రూపాలను సమూహాలుగా విభజించారా? ఈ విషయాన్ని గురించి ఒక కథా రూపంలో తెలుసుకుందాం. స్వచ్ఛమైన నీరు ప్రవహించే ఒక నది ఉంది. ఆ నది యొక్క మొదలు చివర తెలియకుండా ఉండేది. స్వచ్ఛమైన నీరు కోసం వెతుకుతున్న కొంతమంది మనుషులు ఆ నదిని చేరుకున్నారు. కానీ వారు వివిధ మార్గముల ద్వారా ప్రయాణించి నది యొక్క వివిధ ప్రదేశముల వద్దకు చేరుకున్నారు. ఒకరు జలపాతము దగ్గరకు చేరుకున్నారు. ఇంకొకరు అడవిలో ప్రవహిస్తున్న నది ఒడ్డుకు చేరుకున్నారు. ఇంకొకరు ఇసుక తిన్నెల మధ్య ప్రవహిస్తున్న నది ఒడ్డుకు చేరుకున్నారు. ఇలా వివిధ ప్రదేశాలకు చేరుకున్న ఆ మనుషులలో ఎక్కువ శాతం నదిని పూర్తిగా తెలుసుకొనక తాము చేరుకున్న ప్రాంతం వరకే తెలుసుకొని ఆ స్వచ్ఛమైన నీరు ఆ ప్రదేశంలోనే దొరుకుతుందనే అభిప్రాయం ఏర్పరచుకున్నారు. తాము చేరుకున్న ఆ స్వచ్ఛమైన నీటిని అందరికీ చూపించాలని ఆ నీటిని తమ దగ్గర ఉన్న వివిధ పాత్రలలో నింపుకొని తాము జీవించుచున్న ప్రదేశమునకు వచ్చారు. అక్కడ ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను పంచుకుంటూ ఎవరికి వారు తాము తీసుకువచ్చిన నీరే స్వచ్ఛమైన నీరు అని చెప్పుకొనిరి. కొందరు ఈ విషయమై వాదన కూడా చేయుచున్నారు. ఇదంతా చూస్తున్న మనుషులు వారి వారి అభిప్రాయముల ప్రకారం వివిధ సమూహాలుగా విడిపోయారు. కానీ ఆ నదిని మొదలు నుండి చివరి దాకా మొత్తం ప్రయాణించి శోధించి పూర్తిగా తెలుసుకున్న మనిషి ఈ సమూహాల భిన్నాభిప్రాయాలను గూర్చి చూసి వివరించాలనుకున్నా ఈ సమూహాలలో ఉన్న మూడులు అతనిని పిచ్చివాని వలె చూశారు. కానీ ఆ మనిషి ఈ సమూహాలను చూసి నవ్వుకొని పూర్తిగా ఆ నదిని అంతటా ఆస్వాదిస్తూ ఉన్నాడు. ఈ కథలోని విధంగానే దైవం గురించి వెతుకుతున్న మనిషికి కొంత ఆ శక్తి గురించి జ్ఞానం లభించినప్పుడు పూర్తిగా ఆ శక్తిని గురించి తెలుసుకొనక తాను తెలుసుకున్నది మాత్రమే నిజమని అనుకుంటూ ఆ విషయాలను అందరితో చెప్పాడు. ఇలా ఎందరో దైవశక్తిని గురించి తాము తెలుసుకున్న విషయాలు చెప్పారు. పరిమితి జ్ఞానం పొందిన కొందరు మనుషులు వారి వారి అభిప్రాయ భేదాలతో సమూహాలుగా విడిపోయారు. చాలా అరుదైన వ్యక్తులు మాత్రమే పూర్తిగా దైవాన్ని అర్థం చేసుకున్నారు. వారు ఈ సమూహాల దగ్గరకు వచ్చి దైవశక్తిని గూర్చి వివరించినా చాలా వరకు ఎవరూ వినకపోగా అతనిని పిచ్చివాని వలె చూస్తున్నారు. కావున నా విజ్ఞప్తి ఏమనగా, మీరు ఏ మత విశ్వాసాన్ని నమ్ముకున్నా, ఏ దైవ రూపాన్ని ఆరాధిస్తున్నా, ఏ అభిప్రాయంతో ఉన్నా దాని ద్వారా పూర్తి దైవశక్తిని శోధించి పరిపూర్ణమైన జ్ఞానం సంపాదించి పూర్తి దైవత్వాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ శ్రేయోభిలాషులతో పాటు నలుగురికి చేరవేయదలుచుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయములను క్రింద కామెంట్స్ ద్వారా తెలియపరచండి.